హాయ్ వర్స్ దిస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కర్నూలు నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ నంబర్ 6277 ఏపీఎస్ఆర్టీసీ నైట్ రైడర్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ కర్నూలు వన్ డిపోకి చెందిన నైట్ రైడర్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 10 గంటలకు కర్నూలు బస్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 10 గంటల 15 నిమిషాలకు కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల, కుంట, త్రిపురాంతకం, వినుకొండ, నర్సరావుపేట, గుంటూరు మీదుగా విజయవాడకైతే చేరుకుంటుంది. ఈ బస్ నందికొట్కూరుకు రాత్రి 10 గంటల 50 నిమిషాలకు, ఆత్మకూరుకు రాత్రి 11 గంటల 35 నిమిషాలకు, దోర్నాలకు అర్ధరాత్రి 1 గంట 30 నిమిషాలకు, త్రిపురాంతకంకు అర్ధరాత్రి 2 గంటల 23 నిమిషాలకు, వినుకొండకు తెల్లవారుజామున 3 గంటలకు, నర్సరావుపేటకు తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాలకు, గుంటూరుకు తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాలకు, విజయవాడకు తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకైతే చేరుకుంటుంది. కర్నూలు నుంచి విజయవాడకు సుమారుగా 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నుంచి విజయవాడకు టోటల్ జర్నీ అవర్స్ 7 గంటల 30 నిమిషాలు. కర్నూలు నుంచి విజయవాడకు బస్ ఫేర్ స్లీపర్ అయితే 1040 రూపాయలు అయితే అవుతుంది. అలాగే సీటర్ అయితే 894 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం విజయవాడ నుంచి కర్నూలు వెళ్ళే సర్వీస్ నంబర్ 6278 ఏపీఎస్ఆర్టీసీ నైట్ రైడర్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 9 గంటల 45 నిమిషాలకు విజయవాడ బస్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 10 గంటలకు విజయవాడ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ గుంటూరుకు రాత్రి 10 గంటల 55 నిమిషాలకు, నర్సరావుపేటకు రాత్రి 11 గంటల 35 నిమిషాలకు, వినుకొండకు అర్ధరాత్రి 12 గంటల 35 నిమిషాలకు, త్రిపురాంతకంకు అర్ధరాత్రి 1 గంట 15 నిమిషాలకు, దోర్నాలకు అర్ధరాత్రి 2 గంటల 18 నిమిషాలకు, ఆత్మకూరుకు తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాలకు, కర్నూలుకు తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకైతే చేరుకుంటుంది. విజయవాడ నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ 7 గంటల 30 నిమిషాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.